Hey besties, so happy to see you here again. Welcome back to another productive vlog with me. Video is going to be around 13 minutes. So grab your coffee, tea or any detox drink and spend this quality time with me. This is yours Shravanya and welcome back to our channel Shravanya Bandi. మంత్లీ గ్రాసరీ హాల్ అంటే జస్ట్ షాపింగ్ కాదు, స్మార్ట్ స్టోరేజ్ ప్లస్ స్మార్ట్ ప్లానింగ్ కూడా కదా. హానెస్ట్లీ గ్రాసరీస్ కొనడానికి ముందు మన కంటైనర్స్ వన్స్ చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంట్లో ఆల్రెడీ ఎంత స్టాక్ ఉంది అని చూసి అప్పుడే లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే అన్నెసెసరీ స్పెండింగ్ కూడా అవాయిడ్ చేస్తాము. మోస్ట్లీ యూసేజ్కి సరిపోయే అంత క్వాలిటీ తీసుకుంటే వేస్ట్ కూడా అవ్వదు, కిచెన్ కూడా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. మన అమ్మ నాన్న టైంలో రిఫ్రిజిరేటర్స్ కూడా అంత కామన్ కావు, బట్ స్టిల్ వాళ్ళకి స్టోరేజ్ హ్యాక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండేవి. స్టీల్ డబ్బాలు, షెల్ఫ్స్, న్యూస్ పేపర్స్, లేయరింగ్, సన్లైట్లో డ్రైయింగ్, ఇలా చాలా కేర్ఫుల్గా గ్రాసరీస్ ప్రిజర్వ్ చేసేవారు. అండ్ హానెస్ట్లీ అప్పట్లో వేస్టేజ్ చాలా తక్కువగా ఉండేది. I only bought around 2000 rupees groceries shopping this time, and అందులో కూడా చాలా ఐటమ్స్ నేను గ్రాసరీస్కి కాకుండా ఇంట్లో సంబంధించిన వేరే వేరే ఐటమ్స్ కొన్నాను. వై? బికాస్ I have enough groceries for this month. Now I would like to talk few things regarding how to store the groceries. ఫస్ట్ థింగ్ ఏంటంటే గ్రాసరీస్ని ప్యాకెట్స్లో డైరెక్ట్గా వేయకుండా కంటైనర్స్లో ట్రాన్స్ఫర్ చేస్తే ఫ్రెష్నెస్ ఎక్కువ రోజులు ఉంటుంది. ఎస్పెషలీ ట్రాన్స్పరెంట్ కంటైనర్స్ యూస్ చేస్తే ఇన్సైడ్ ఏముందో ఈజీగా తెలుస్తుంది అండ్ రీఫిల్లింగ్ టైం కూడా గుర్తుంటుంది. రైస్, దాల్, ఫ్లోర్స్ లాంటి ఐటమ్స్కి మాయిశ్చర్ రాకుండా ఎయిర్టైట్ కంటైనర్స్ యూస్ చేయాలి. స్మాల్ స్టోరేజ్ హ్యాబిట్స్ యాక్చువల్లీ చాలా డిఫరెంట్ క్రియేట్ చేస్తాయి. మన ఇంట్లో ఎల్డర్స్ చెప్పే స్మాల్ ట్రిక్స్ ఇప్పటికీ వర్క్ అవుతూ ఉన్నాయి యాక్చువల్లీ. ఫర్ ఎగ్జాంపుల్, రైస్ ఆర్ దాల్స్లో ఫ్యూ డ్రైడ్ రెడ్ చిల్లీస్ ఆర్ బే లీవ్స్ పెడితే ఇన్సెక్ట్స్ రావటం కొంచెం రెడ్యూస్ అవుతుంది అంట. అండ్ నేను దీన్ని ఫాలో అవుతాను కూడా. కొంతమంది గార్లిక్ పాట్స్ కూడా వేస్తారు అండ్ కర్రీ లీవ్స్ని డైరెక్ట్గా వాష్ చేసి స్టోర్ చేయకుండా డ్రైగా పెట్టి స్టోర్ చేస్తే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అని కూడా అంటూ ఉంటారు. అండ్ నేను చాలా వీడియోస్లో చూసాను కూడా. ఇట్స్ నాట్ అబౌట్ ఎవ్రీ టైమ్ హౌ మచ్ గ్రాసరీస్ వి బాట్. ఇట్స్ ఆల్ అబౌట్ మనము ఎంత యూస్ చేసాము అండ్ మనకి ఎంత అవసరం ఉంది. అతిగా కొనేసి మనము అలాగే ప్యాకెట్స్లో పెట్టేస్తే సమ్ టైమ్స్ ఎక్స్పైర్ అవ్వచ్చు, ఆరల్స్ వాటికి పురుగులు, ఇన్సెక్ట్స్ లేకపోతే ఇంకా ఏదైనా వచ్చి ఆ గ్రాసరీస్ అన్నీ పాడైపోవచ్చు. సో అందుకని చెప్పి ఎప్పుడైనా సరే గ్రాసరీస్ కొనే ముందు ఒక చిన్న లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే మీ మనీ సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం గ్రాసరీస్ కూడా మీకు అవసరం ఉన్నన్నే కొంటారు. ఎప్పుడైనా సరే ఆయిల్ డిస్పెన్సర్లో ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ డిస్పెన్సర్ని ఒక్కసారి వెట్ వైప్తో లేకపోతే ఏదైనా క్లాత్తో క్లీన్ చేయండి. అండ్ ఆయిల్ డిస్పెన్సర్ని తరచూ అవుటర్ లేయర్ ఏదైతే ఉంటుందో క్లీన్ చేస్తూ ఉన్నారనుకోండి, అది ఏమవుతుంది అంటే డర్టీగా కనిపించదు అండ్ గ్రీజీ ఉంటుంది కదా ఆయిల్ డిస్పెన్సర్, అది అలా ఉండకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం వంట చేస్తున్నప్పుడు తరచూ ఆ ఆయిల్ డిస్పెన్సర్ని ముడుతూ ఉంటాము అండ్ మన హ్యాండ్స్ ఒక్కొక్కసారి చాపింగ్ చేసి ఉంటాయి, ఒక్కొక్కసారి ఏదో బ్యాటర్ ప్రిపేర్ చేసి అలానే ముడుతూ ఉంటాము కదా. సో అలాంటప్పుడు మనము ఈ ఆయిల్ డిస్పెన్సర్ని కిచెన్ క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు ఈ ఆయిల్ డిస్పెన్సర్ని కూడా మనం క్లీన్ చేసుకుంటే ఆయిల్ డిస్పెన్సర్ గ్రీజీగా కాకుండా తెల్ల మెరుస్తూ కనిపిస్తూ ఉంటుంది. కిచెన్ క్లీనింగ్ ఐటమ్స్ కూడా మంత్లీ రీస్టాక్లో ఇంపార్టెంట్ పార్టే. ఎస్పెషలీ మైక్రోఫైబర్ క్లాత్స్ హానెస్ట్లీ లైఫ్ సేవియర్స్. మిర్రర్స్, కిచెన్ కంటైనర్స్, ఫ్రిడ్జ్ క్లీనింగ్, ఎవ్రీథింగ్ ఈజీ అయిపోతుంది.
నాప్కిన్స్ కూడా ఎక్స్ట్రా స్టాక్ ఉంటే సడన్ గెస్ వచ్చిన టెన్షన్ ఉండదు. అందుకని వాటిని కూడా నేను ఈసారి పర్చేస్ చేశాను. అండ్ ఐ ఫెల్ట్ లైక్ దోస్ ప్రోడక్ట్స్ ఆర్ కమింగ్ ఇన్ రీజనబుల్ ప్రైసెస్. యాజ్ ఐ సెడ్ యూ, ఐ యూజువలీ బై గ్రాసరీస్ కావచ్చు, ఇంకా ఏవైనా ఇతర మిసలేనియస్ ఐటమ్స్ ఏమైనా ఉంటే అవి నేను డీమార్ట్లో పర్చేస్ చేస్తూ ఉన్నాను. 60% డీమార్ట్లో పర్చేస్ చేస్తే ద రిమైనింగ్ 40% అలా నేను లోకల్ మార్కెట్లో కిరాణా షాప్స్ ఉంటాయి కదా, అక్కడ పర్చేస్ చేస్తాను. నాకు ఎక్కడ పర్చేస్ చేస్తే ఎంత తక్కువకు వస్తుంది అన్నది మ్యాటర్, రాదర్ దాన్ నేను ఎక్కడ పర్చేస్ చేశాను అనే దానికంటే కూడా. ఈ పర్టికులర్ గ్లాస్ మిల్క్ బాటిల్ చూడగానే నచ్చేసింది. నేను ఇది దియాదే ఛానల్లో చూసి ఇన్స్పైర్ అయ్యి కొన్నాను. ఇట్స్ నాట్ దీస్ డేస్లో చేసిన వీడియోస్ కాకుండా తన ఓల్డ్ వీడియోస్ లైక్ 4 or 5 years బ్యాక్ వీడియోస్ చూస్తే అందులో షీ యూస్ టు స్టోర్ ద మిల్క్ ఇన్ ద గ్లాస్ బాటిల్స్. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను ఇలా స్టోర్ చేసుకోవాలి అని చెప్పి, బట్ కుదరలేదు. ఫైనలీ ఐ బాట్ ఇట్ and I'm storing my milk in this glass bottle. The remaining items like microfiber cloths అలా తీసుకున్నాను, నాప్కిన్స్ కూడా తీసుకున్నాను. అండ్ దీస్ పర్టికులర్ బాక్స్ ఎందుకు తీసుకున్నానంటే పిల్లల మెడిసిన్స్కి ప్లేస్ సరిపోవట్లేదు అండ్ ఇట్స్ లుకింగ్ వెరీ క్లమ్జీ. సో అందుకోసం అని చెప్పి మా మెడిసిన్స్, పిల్లల మెడిసిన్స్, అందరి మెడిసిన్స్ కూడా ఒకే బాక్స్లో వస్తాయి అన్న ఒక్క రీజన్కి ఈ బాక్స్ పర్చేస్ చేశాను. అండ్ అది నాకు అరౌండ్ 170 or 180 రూపీస్కి వచ్చేసింది. క్వాలిటీ చాలా బాగుంది. డీమార్ట్లోని పర్చేస్ చేశాను. వాట్ ఎవర్ ద ఐటమ్స్ ఐఎమ్ షోయింగ్ టు యూ పీపుల్ రైట్ నౌ, ఆల్ ద ఐటమ్స్ ఆర్ ఫ్రమ్ డీమార్ట్. నాకు పర్టికులర్లీ ఆ స్మాల్ ప్లేట్ ఏదైతే చూపించానో మీకు, అది కూడా చాలా నచ్చింది. నా దగ్గర అలాంటిదే ఇంకొకటి ఉంది. నేను ఆ కిచెన్ ర్యాక్ కింద పెట్టాను చూసారా, సో ఆ ర్యాక్ కింద పెట్టిన ఆ షెల్ఫ్ని రీప్లేస్ చేస్తూ ఈ రౌండ్ ప్లేట్ని పెట్టాను అండ్ ఇట్స్ లుకింగ్ టూ గుడ్. మా బాబుకి ఆ లైట్ చాలా నచ్చింది, ఎల్ఈడి లైట్. కంపల్సరీ నేను అది ఆన్ చేస్తాను మమ్మీ అంటాడు నేను ఎప్పుడైనా కిచెన్లో ఉంటే. సో అదే వాడికి చేసి లైట్ ఆన్ చేయిస్తూ ఉన్నాను. పాప్సికల్స్ ట్రే తీసుకున్నాక ఊరుకుంటామా, పాప్సికల్స్ చేయాల్సిందే కదా. సో నేను ఎక్కువ కష్టపడకుండా రస్నాతో పాప్సికల్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. నేను చిన్న ఉన్నప్పుడు ఇంటి ముందుకి ఐస్ క్రీమ్ బండి వచ్చేది. ఆ ఐస్ క్రీమ్ బండిలో ఇలానే ఆరెంజ్ కలర్ ఐస్ క్రీమ్స్ ఉండేవన్నమాట. సో అదే ఇన్స్పిరేషన్ తీసుకొని చేస్తూ ఉన్నాను. ఒక చెంబులో 2 glasses ఆఫ్ వాటర్ తీసుకొని ఈ రస్నా పౌడర్ ఒక 3 spoons వేసాను అండ్ 3 spoons షుగర్ కూడా వేసాను. షుగర్ వేసే అవసరం లేదు, మనం అది కూల్గా తిన్నామనుకోండి షుగర్ వేసే అవసరం లేదు అని చెప్పి రస్నా ప్యాకెట్ పైన రాసింది ఉండే. సో అయినా నేను పిల్లలు తింటారు కదా, కొంచెం స్వీట్నెస్ ఉంటే బాగుంటుందని షుగర్ కూడా యాడ్ చేశాను. అండ్ ఐమ్ pouring ద రస్నా లిక్విడ్ ఇన్ దిస్ పాప్సికల్స్ ట్రే అనమాట. ఇది వేసిన తర్వాత అట్లీస్ట్ మనము ఒక 12 hours అలా వదిలిపెట్టేస్తే చాలా బాగా గట్టిగా అయిపోతుంది అనుకోండి, క్రిస్టల్ లాగా అయిపోతుంది. బట్ నేను ఒక 4 to 5 hours ఫ్రిడ్జ్లో పెట్టాను. నౌ కమింగ్ టు అవర్ ఫేవరెట్ పార్ట్, కమెంట్ సెక్షన్. ప్రీవియస్ 2 వీడియోస్ కూడా నేను కమెంట్స్కి రిప్లై ఇవ్వలేదు. సో ఈ వీడియోలో రిప్లై ఇవ్వాలి అనుకుంటూ ఉన్నాను. షేక్ షబానా గారు కమెంట్ చేశారు, వై యూ కేమ్ ఎర్లీ ఫ్రమ్ యువర్ హోమ్ టౌన్ అని చెప్పి. ఫస్ట్ రీజన్ ఏంటిదంటే నిజామాబాద్లో చాలా ఎండలు ఉండే అండ్ పోయిన రోజు పెద్దోడికి ఫీవర్ వచ్చింది అండ్ వచ్చే 2 days బిఫోర్ ఏమో చిన్నోడికి ఫీవర్ వచ్చింది. అండ్ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏసీ ఉండదన్నమాట, కూలరే ఉంటుంది. అండ్ మమ్మీ వాళ్ళ ఇల్లు వచ్చేసి ధాబా ఇల్లు అనమాట, స్లాబ్ ఉంటుంది కాకపోతే గ్రౌండ్ ఫ్లోరే, ఫస్ట్ ఫ్లోర్ ఏంటో ఏమీ లేదు. సో చాలా ఎండ కొడుతుంది అండ్ పిల్లలు కూడా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు అన్న రీజన్కి వచ్చేయాల్సి వచ్చింది, అంతకు మించి ఏమీ లేదు. షేక్ షబానా గారు ఆల్సో కమెంటెడ్ దట్ 15K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు అని చెప్పి అండ్ షీ గేవ్ మీ 1000 points యాజ్ అ హైప్. థ్యాంక్ యూ షేక్ షబానా గారు. అండ్ ఐ థాట్ దట్ నో వన్ నోటీస్డ్ ఇట్, సో అన్నోటిస్డ్గానే వెళ్ళిపోతుంది అది అని. యూ నోటీస్డ్ ఇట్ అండ్ కంగ్రాచులేటెడ్ మీ ఫర్ దట్. థ్యాంక్ యూ సో
సో మచ్. రమావత్ రమేష్ కమెంట్ చేశారు, అక్క మీరు సోఫా ఎక్కడ కొన్నారు అని చెప్పి. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను 2023లో. బట్ నౌ ద సేమ్ సోఫా ఈజ్ నాట్ అవైలబుల్ మా. కాకపోతే రిలవెంట్ సోఫా నేను ట్యాగ్ చేశాను, వీలైతే చూడు. తుబాసి వసిదియో కమెంట్ చేశారు, హాయ్ అక్క అని. హాయ్ డియర్. జమీర్ బేగం గారు కమెంట్ చేశారు, హాలిడేస్లో డిఐఎంఎల్ డైలీ పెట్టండి ప్లీజ్ అని. డిఐఎంఎల్ అంటే ఏంటి ఫస్ట్ నాకు తెలీదు. ఐ విల్ గూగుల్ అండ్ ఐ విల్ ట్రై టు డూ ఇట్ ఫర్ యూ మా. నీలాంబరి గారు కమెంట్ చేశారు, నైస్ వీడియో అని. థ్యాంక్ యూ నీలాంబరి. కల్పన బబ్లు గారు కమెంట్ చేశారు, డే బై డే మీరు చాలా నచ్చేస్తూ ఉన్నారు నాకు, మీరు మీ వీడియోస్ ప్లీజ్ డైలీ పెట్టండి అని. థ్యాంక్ యూ సో మచ్ కల్పన గారు. ఐ విల్ ట్రై టు పోస్ట్ రెగ్యులర్లీ ఫర్ యూ. ప్రజ్వల కమెంట్ చేసింది, హాయ్ అక్క, ఎంజాయ్ ద వ్లాగ్ అండ్ మోటివేటెడ్ బై యువర్ వర్డ్స్. మే యూ హ్యాడ్ ఎ ప్లెజెంట్ స్టే. లవ్ యూ ప్రజ్వల. Now I'm giving replies to my latest video which I uploaded recently. నవిత కమెంట్ చేసింది, హాయ్ అక్క, ఇన్ ఎవ్రీ వీడియో యూ విల్ షో అ యూస్ఫుల్ కాంటెంట్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్ అక్క, ఐ ఆమ్ లెర్నింగ్ సో మెనీ థింగ్స్ ఇన్ యువర్ వీడియోస్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ నవిత ఫర్ ప్రైజింగ్ దిస్ వే. కల్పన గారు కమెంట్ చేశారు, హాయ్ అని. హాయ్ కల్పన గారు. ప్రజ్వల కమెంట్ చేసింది, హాయ్ అక్క, హౌ ఆర్ యూ, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ వీక్లీ మీల్ ప్రెప్ అండ్ యూస్ఫుల్ టిప్స్, లెర్నింగ్ సంథింగ్ న్యూ టుడే, టేక్ కేర్ ప్రజ్వల. థ్యాంక్ యూ. శ్రీలత కమెంట్ చేశారు, హాయ్ సిస్, జిప్ లాక్ కవర్స్ ఫుడ్ గ్రేడ్ ఏనా, లింక్ ఉంటే కమ్యూనిటీ ట్యాబ్లో ఇవ్వండి. నేను ట్యాగ్ చేశానురా, వీలైతే చెక్ చేయము, అవి ఫుడ్ గ్రేడ్ కవర్సే. జ్యోతి జైన్ కమెంట్ చేశారు విత్ అ హార్ట్. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి, అండ్ ఐఎమ్ ఆల్సో సెండింగ్ మై హార్ట్ టు యూ టూ. శ్రీలక్ష్మి గారు కమెంట్ చేశారు, హాయ్ సిస్, నైస్ వీడియో, నాకు మీ 3 డోర్ ఫ్రిడ్జ్ చాలా నచ్చింది. ఫస్ట్ టైం నేను ఇలా ఫ్రిడ్జ్ చూడటం. ఎప్పుడు కొన్నారు, ఈజ్ ఇట్ యూస్ఫుల్, జెన్యూన్ ఒపీనియన్ షేర్ చేస్తారా ప్లీజ్. ఎస్ మా, నేను ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నాను, ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది. సో దాని వర్క్ కండిషన్ అయితే సూపర్గా ఉంది. వీళ్ళైతే ఫుల్ లెంత్ వీడియో చేస్తాను ఆ ఫ్రిడ్జ్ మీద. మెనీ ఆఫ్ యూ ఆస్క్డ్ మీ టు డూ ఫ్రిడ్జ్ టూర్ చేసినప్పుడు నేను ఫ్రిడ్జ్ని కూడా చూపిస్తాను, దాని ఫీచర్స్ కూడా వీలైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. चलो कटिफ चीनी तो कटिफ थैंक यू आदि 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 ఇన్ మై ప్రీవియస్ వీడియోస్ మీలో కొందరు నన్ను అడిగారు నేను ఏ టైంకి ఏ రోజున పోస్ట్ చేస్తూ ఉన్నాను అని చెప్పి. ఐ సెడ్ యూ పీపుల్ దట్ నేను ర్యాండమ్గా పోస్ట్ చేస్తున్నా అని. బట్ ఐ వుడ్ లైక్ టు న్యూ ఆన్ విచ్ టైమ్ యూ వాంట్ మీ టు సీ. మార్నింగ్సా ఈవినింగ్సా అన్నది నాకు కమెంట్ చేసి చెప్పండి. ఎట్ ద సేమ్ టైం వీక్లీ 3 వీడియోస్ పెట్టాలా లేదా 2 వీడియోస్ పెట్టాలా కూడా నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. వీలైతే యాజ్ పర్ ఐ విల్ ప్లాన్. That's all for today. See you soon in my next videos. Till then, bye.